హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ యాప్లో టెక్స్ట్ బ్లింకింగ్ యానిమేషన్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. ముందుగా కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని లాంగ్ వీడియో కాబట్టి 16:9 మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కైన్మాస్టర్ ఓపెన్ అయిన తర్వాత ఇమేజ్ ఎసెట్స్ అని ఉంటుంది. దానిలో మనం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో తీసుకొని వీడియో లెంత్ కోసం డ్రాగ్ చేసుకోండి. నేనైతే 10 సెకండ్స్ వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి 10 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకున్నాను. తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒక టెక్స్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నా ఛానల్ అయితే ఇస్తున్నాను, ప్రియా టెక్. మీరు మీ నేమ్నైనా ఇచ్చుకోవచ్చు, మీకు నచ్చిన టెక్స్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ప్రియా టెక్ అని ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ అయితే మారుద్దాము. సో దీని గురించి ఇక్కడ రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. మీకు ఇంకా వేరియేషన్స్ కావాలి, చాలా వెరైటీస్ కావాలి అనుకుంటే కార్నర్లో స్టోర్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఆ మోడల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే ఫాంట్ స్టైల్స్ ఉంటాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. కొరియన్, జపనీస్, అరబిక్, అలాగే చైనా, తమిళ్, ఇలా మీకు నచ్చిన ఏ భాషనైనా తీసుకోవచ్చు. సో వద్దు అనుకుంటే ఇలా బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసుకోండి. సో నేనైతే ఇక్కడ లాటిన్లో ఉన్నటువంటి ఈ ఫాంట్ స్టైల్ని అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి, సో మీకు కావాల్సిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని లేయర్ని అయితే ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు వీడియోలో నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి, అప్పుడే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు తీసుకున్న లేయర్ అంటే టెక్స్ట్ లేయర్ ఉందిగా, దాన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంటుందిగా, దాని మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఆల్ఫా ఒపాసిటీ తగ్గించుకోండి. సో 30% వరకు తీసుకోండి. ఆ తర్వాత మనం డూప్లికేట్ చేసిన టెక్స్ట్ లేయర్ ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా అయితే లెటర్స్ అన్ని అరేంజ్ చేసుకోండి. ఒక పీ మాత్రమే ఉంచండి. ఉంచి ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ పీ లెటర్ని, సో ఈ పీ లెటర్ని ఫస్ట్ లేయర్లో ఇక్కడ పీ మీద అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు ఏ నేమ్ ఇస్తే ఆ లెటర్స్ ఉంటాయండి. ఇక్కడ నేను ప్రియా ఇచ్చాను కాబట్టి స్టార్టింగ్ లెటర్ పీ ఉంది. ఆ తర్వాత ఇన్ యానిమేషన్ అయితే ఇవ్వండి. సో మనం ఏదైతే తీసుకున్నామో పీ లెటర్, దానికి ఇన్ యానిమేషన్ అయితే ఇవ్వండి. తర్వాత అవుట్ యానిమేషన్ ఇవ్వండి. ఇన్ యానిమేషన్ వచ్చేసి రబ్బర్ స్టాంప్, అలాగే అవుట్ యానిమేషన్ వచ్చి ఫేడ్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, పీ లేయర్ ఉంది కదా, సో ఆ లేయర్ మీద క్లిక్ చేసుకుంటే సైడ్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ డూప్లికేట్ అయితే చేసుకోండి. పీ లేయర్ని డూప్లికేట్ చేసుకున్నాము. డూప్లికేట్ చేసిన ఆ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్లో ఆర్ అయితే టైప్ చేస్తున్నాము. అంటే ఇక్కడ పీ తర్వాత ఆర్ రావాలి, ఆర్ తర్వాత ఐ రావాలి. సో ఈ విధంగా లెటర్స్ అన్నీ కూడా డూప్లికేట్ చేసుకొని వాటిని ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆర్ లెటర్ని ఆర్ మీద పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కింద ఆర్ లేయర్ ఉంది కదా, సో దాన్ని డూప్లికేట్ చేసుకున్నాను. చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఐ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ ప్రియా టెక్ అని ఉంది కదా, ఆ లెటర్స్ అన్నీ కూడా డూప్లికేట్ చేసి ఇలా ఏదైతే ప్రియా టెక్ అని ఉందో దాని మీద అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కింద మీరు గమనించినట్లయితే లేయర్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, ప్రతిదీ కూడా నేను డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసి అక్కడ టెక్స్ట్లో ఉన్నటువంటి లెటర్స్ మారుస్తున్నాను. సో ఫస్ట్ పీ తీసుకున్నాను, తర్వాత ఆర్ తీసుకున్నాను, తర్వాత వై తీసుకున్నాను, తర్వాత ఏ తీసుకున్నాను. సో ఇలా నా ఛానల్ నేమ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా సింగిల్గా తీసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా లేయర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనం తీసుకున్న టెక్స్ట్ లేయర్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉండాలి. సో ఒక్కొక్క టెక్స్ట్కి గ్యాప్ వచ్చి 0.5 పాయింట్స్ అయితే ఉండాలి. సో ఈ విధంగా లేకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి.
తర్వాత ఎండింగ్ లేయర్స్ కూడా మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ తీసుకున్న బ్లాక్ లేయరు అదేవిధంగా ఎండ్ పాయింట్లో ఉన్నటువంటి లేయరు రెండు కూడా ఈక్వల్గా అయితే రావాలి. సో షేప్ వచ్చి ఈ విధంగా ఉండాలి. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో కేర్ఫుల్గా చూడండి నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో చేయండి. సో ఎందుకు మనకి ఇదంతా వీడియో ఎడిటింగ్లో ఇవన్నీ రావాలా అంటే మనం ఒక వీడియోని తయారు చేస్తున్నప్పుడు ఆ వీడియోలో టెక్స్ట్ ఎఫెక్టివ్గా ఇవ్వాలి అనుకుంటే ఇవన్నీ కూడా పాటించాలి. సో ఎఫెక్టివ్గా ఇస్తే ఆడియన్స్ రీచ్ అనేది ఎక్కువగా అయితే వస్తుంది. లేదు స్కెల్టన్ లాగా మనం వీడియో తయారు చేద్దాం అక్కడ ఉన్నది ఉన్నట్టు తయారు చేసేద్దాం అనుకుంటే ఎఫెక్టివ్గా ఉండదు, అలాగే ఆడియన్స్ రియాక్షన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండదు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్ వీడియోలో ఒక టెక్స్ట్ అయితే తీసుకున్నాము ప్రియా టెక్ అని, దాన్ని డూప్లికేట్ చేసి సెకండ్ లేయర్ మీద మనం యానిమేషన్స్ ఇచ్చుకొని సింగిల్గా తీసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే చేసాము. సో చూడండి ఇప్పుడు ప్లే బటన్ మీద క్లిక్ చేశాను. సో చూడడానికి ఎంత స్వీట్గా ఉందో. సో ప్రియా టెక్. ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం మ్యూజిక్ ఇవ్వాలనుకుంటే ఆడియో మీద క్లిక్ చేసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన మ్యూజిక్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఎవరికైనా వీడియో ఎడిటింగ్ రాకపోతే మేము వీడియో ఎడిటింగ్ నేర్పిస్తాము. వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది ఇప్పుడు ఆఫర్లో ఉంది. సో మీరు నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.